వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. ఈ వేసవిలో కోలీవుడ్ హీట్ ఎక్కబోతోంది. ఇప్పటి నుండి ఒక లెక్క ఇకపై మరో లెక్కగా మారబోతోంది. సమ్మర్ సీజన్ ను మార్కెట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి కొన్ని క్రేజీ సినిమాలు. ఐపీఎల్ సీజన్ ఉన్నా సరే డేరింగ్ బిజినెస్ చేసేందుకు వచ్చేస్తున్న ఆ బొమ్మలేంటో ఒక లుక్ వేద్దాం పదండి. ఈ ఏడాది త్రైమాసికం గడిచిపోయింది. ఈ 3 నెలల్లో కోలీవుడ్ నుండి 70 చిత్రాలు బయటకొస్తే పట్టుమని 10 సినిమాలు కూడా భారీ హిట్స్ అందుకోలేదు. ఎగ్జామ్స్, డ్రై సీజన్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల గలగలలు మోగలేదు. గుడ్, బ్యాడ్, అగ్లీ, డ్రాగన్, వీరధీర సూరన్ 2, కుటుంబస్థాన్, మదగజరాజా సక్సెస్ కొట్టాయి. ఇక ఇప్పుడు సమ్మర్ సీజన్ పై ఫోకస్ చేస్తోంది కోలీవుడ్. ఐపీఎల్ ఉన్న డేరింగ్ బిజినెస్ చేస్తున్నారు స్టార్ హీరోలు. ఈ లైన్ లో ముందుగా వచ్చేస్తున్నాడు సుందర్ సి. ఈ ఏడాది మదగజరాజాతో ఊహించని హిట్ అందుకున్న సుందర్ సి దర్శకుడుగా ఒక హిట్ ను, వల్లాంతో హీరోగా ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు డ్యూయల్ రోల్ పోషిస్తూ గ్యాంగర్స్ అనే మూవీని తెస్తున్నాడు. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన మూవీలో వడివేలు, క్యాథరిన్ తెరిసా కీ రోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 24న థియేటర్లోకి బొమ్మ రాబోతోంది. కార్మికుల దినోత్సవం రోజున వచ్చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. కార్తిక్ సుబ్రాజ్ దర్శకత్వంలో వస్తున్న రెట్రో మే 1న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ బొమ్మపై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే సూర్యకు గట్టి పోటీనిస్తానంటున్నాడు శశికుమార్. సిమ్రన్ తో కలిసి టూరిస్ట్ ఫ్యామిలీ కామెడీ డ్రామా పండించేందుకు వచ్చేస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు థియేటర్ల దగ్గర వార్కి దిగితే ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? అదే ఇద్దరు కమెడియన్లు హీరోలుగా మారి దెబ్బలాడుకుంటే భలే క్యూరియస్ కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదే జరగబోతోంది. సంతానం హీరోగా వస్తున్న డీడీ నెక్స్ట్ లెవెల్ మే 16న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది. ఇక అదే రోజు తన అప్కమింగ్ మూవీ కోసం డేట్ ఫిక్స్ చేసుకున్నాడు సూరి. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న మామన్ కూడా ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమ్మర్ రేస్ లో సడన్లీ ఎంట్రీ ఇచ్చాడు మరొక స్టార్ హీరో మక్కల్ సెల్వన్. సూర్య, కమల్, ధనుష్ అనుకుంటే తనకు ప్లేస్ ఇవ్వండి అంటున్నాడు విజయ్ సేతుపతి. ధనుష్ సినిమాతో ఈ సీజన్ కు ఎండ్ కార్డ్ పడిపోతుందా? ఈ జాబితాలో మరిన్నొస్తాయా? సమ్మర్ సీజన్ లోకి సడన్లీ ఊడిపడ్డాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఏస్ చిత్రాన్ని మే 23న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ అయి చాలా కాలమే అవుతున్నా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ సమ్మర్ రేస్ లోకి ఉన్నపళంగా దూసుకొచ్చింది ఏస్. ఇక సమ్మర్ సీజన్ కు ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నాడు కమల్ హాసన్ అండ్ ధనుష్. మణిరత్నం కమల్ కాంబోలో సుమారు 30 ఏళ్ల తర్వాత థగ్ లైఫ్ వస్తూ ఉండడంతో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. జూన్ 5న బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు వచ్చేస్తోంది ఈ పిక్చర్. ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ ను స్పీడప్ చేస్తోంది యూనిట్. సింబు, త్రిష, సాన్లా మల్హోత్రా, అభిరామి కీ రోల్స్ చేస్తున్న మూవీ ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి. ఇక ధనుష్, కుబేరా జూన్ 20న వస్తున్నప్పటికీ తెలుగు చిత్రంగా ట్రీట్ చేస్తున్నారు తమిళ తంబీలు. ధనుష్, రష్మిక తప్ప క్రూ అండ్ కాస్ట్ ఎక్కువగా తెలుగు వాళ్లే కావడంతో టాలీవుడ్ బొమ్మగా చూస్తున్నారు. కానీ సార్ మూవీని ఇరు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. మరి శేఖర్ కమ్ముల కుబేరను ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వెయిట్ చేయాల్సిందే. ఇవే కాదు, ఈ రేస్లోకి మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి. మరి శీతాకాలంలో ఫ్లాప్లతో నిద్రపోయిన కోలీవుడ్ ఈ వేసవిలో అయినా గల్లా పెట్టి నింపుకుంటుందో లేదో చూడాలి.